హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ సంక్రాంతి హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా కైట్స్ ఎగిరేసిన వాళ్ళు ఉంటే జాగ్రత్త మావ. ఈ 1 or 2 అవర్స్ కోసం మీ లైఫ్ని అయితే రిస్క్లో పెట్టకండి. ఈ సంక్రాంతి హాలిడేస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఇంకా వీడియోలోకి వెళ్తే లాస్ట్ వీడియోలో మనం అడిగిన క్వశ్చన్కి ప్రతి ఒక్కరు ఆన్సర్ ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వారందరికీ కంగ్రాట్స్. ఇన్ని కామెంట్స్ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమా. ఎవరైతే కామెంట్ చేశారని సపోర్ట్ చేశారో వారందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఓవరాల్ ఐపీఎల్లో ఎక్కువ ఫ్రాంచైజీస్ తరపున కప్పు కొట్టిన ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి. ప్లేయర్ యొక్క నేమ్ అండ్ ఏ టీమ్స్ లో తను ఉన్నాడో కింద కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్ గా టీమ్ నేమ్స్ అయితే కావాలి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ప్లేయింగ్ 11 అయితే కంపారిజన్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఈ 3 టీమ్స్ యొక్క కంపారిజన్ అయితే కంప్లీట్ చేశాం. ఇంకా నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలని అడిగితే మాక్సిమం మెంబర్స్ కేకేఆర్ గురించి ఏమో అని అడిగారు. అందుకే కేకేఆర్ తో అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా నెక్స్ట్ ఏ టీం తో కంపేర్ చేయాలో కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్ఎస్ టీమ్ తో లాస్ట్ 2 years ఏ టీంతో నిన్న ప్రాబ్లం ఉందంటే అది కేకేఆర్ టీమే. 2024లో ఫస్ట్ మ్యాచెస్ లోనే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి గుర్తుండిపోయేలా 2024లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోయే పరిస్థితి నుంచి క్లాస్ అండ్ మ్యాచ్ ని ఎంత క్లోజ్ వరకు తీసుకెళ్లాడు అండ్ ఎలాంటి బౌలర్స్ నైనా ఎలా భయపెట్టించాడో ఆ మ్యాచ్ లో మనం చూసాం. అక్కడ నుంచే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే ఏంటో ప్రతి ఒక్క టీం కి తెలిసింది. మెయిన్ గా అదే మ్యాచ్ లో హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ కూడా ఒక పెద్ద కాంట్రవర్సీగా మారిపోయిందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి. అక్కడ నుంచి ప్రతిసారి కేకేఆర్ టీం అయితే ఎస్ఆర్హెచ్ టీం ని బాగా డామినేట్ చేసిందని చెప్పాలి. ఇంకా ఆ మ్యాచ్ కంప్లీట్ అయినాక ప్లే ఆఫ్స్ లో ఫస్ట్ క్వాలిఫైర్ 1 లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ తలపడినప్పుడు కూడా కేకేఆర్ టీం అయితే ఎస్ఆర్హెచ్ మీద ఈజీగా కంఫర్టబుల్ గా గెలిచింది. అదొకటే కాదు, కమింగ్ టు 2024 ఫైనల్ లో కూడా ఎస్ఆర్హెచ్ టీం మీద కేకేఆర్ ఎలా గెలిచిందో మనందరం చూసాం. ఇవన్నిటిని గుర్తుపెట్టుకుంటూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనే ఎస్ఆర్హెచ్ టీం అయిన స్వీట్ రివెంజ్ కోసం అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. దాని గురించి పర్ఫెక్ట్ మ్యాచ్ వచ్చిందని చెప్పాలి. 2025 లాస్ట్ ఐపీఎల్ లీగ్ మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ఉంది. 2025 లాస్ట్ ఎస్ఆర్హెచ్ లీగ్ మ్యాచ్ ఎలా జరిగిందో మనం చూసాం. ఇప్పటికీ ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కి బూస్ బాంబ్స్ వస్తాయి అండ్ గుర్తుండిపోయే మ్యాచ్ మావా అది. కేకేఆర్ ప్లేయర్స్ లైక్ అజింక్య రహానే, రసూల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఇలాంటి ప్లేయర్స్ అందరికీ చెమటలు పుట్టించారని చెప్పాలి. అదే మ్యాచ్ లో క్లాస్ అయితే నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడని చెప్పాలి. ఆ రోజు ఐపీఎల్ లోనే క్వికెస్ట్ సెంచరీ చేశాడని చెప్పాలి అదే మ్యాచ్ లో. ఈ రెండు టీంలు ఎప్పుడు కలిసినా ఇలానే హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. మరి ఈ 2 టీమ్స్ అయితే 2026 ఎలా రాబోతున్నాయి, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో చూద్దాం. ఇంకా చూసుకుంటే 2 టీమ్స్ యొక్క ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ఎలా ఉన్నారని చూస్తే ఫస్ట్ ప్లేయర్ గా ట్రావిస్ హెడ్ అండ్ సెకండ్ ప్లేయర్ గా అభిషేక్ శర్మ. ఇంకా వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గురించి అయితే ప్రత్యేకంగా మనం మాట్లాడుకునే అవసరం లేదు. మెయిన్ గా 2024లో ఎలాంటి విధ్వంసం చేశారో మనం చూసాం. కమింగ్ టు 2025 అయితే ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి వీళ్ళిద్దరు. బట్ మాక్సిమం మ్యాచెస్ అయితే వీళ్ళిద్దరు కలిసి అయితే ఆడలేకపోయారు. అదైతే చాలా మిస్ అయ్యామని చెప్పాలి మా. మరి నెక్స్ట్ వచ్చే సీజన్ అని వీళ్ళిద్దరు కలిసి ఒక 6 to 10 ఓవర్స్ మ్యాచ్ ఆడితే మాత్రం వన్ సైడ్ అయిపోతుంది, అదైతే గ్యారంటీ. ఇంకా ట్రావిస్ హెడ్ గురించి అయితే తనైతే ఎలాంటి బీస్ట్ ఫామ్ లో ఉన్నాడో మనం చూస్తున్నాం. మెయిన్ గా రీసెంట్ గా జరిగిన యాషెస్ సిరీస్ లో కూడా జస్ట్ తను ఆడిన 5 మ్యాచెస్ లోనే టోటల్ గా 629 రన్స్ అయితే చేశాడు. మ్యాచెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించడని చెప్పాలి ట్రావిస్ హెడ్. అలాంటి బీస్ట్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పుడు. మరి T20 వరల్డ్ కప్ లో కూడా ఆడి ఐపీఎల్ కి అయితే ఫ్రెష్ గా రాబోతున్నాడు. తన దగ్గర నుంచి ఇంకొక బెస్ట్ సీజన్ చూడబోతున్నాం ఈసారి కూడా. అండ్ కమింగ్ టు అభిషేక్ శర్మ విషయానికి వస్తే తను కూడా ఫస్ట్ T20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. తనకైతే టీమిండియా ఎలాంటి సపోర్ట్ ఇస్తుందో మనం చూస్తున్నాం. తనైతే ఎన్నిసార్లు డకౌట్ అయినా తన బెస్ట్ గేమ్ ఆడమని తనైతే ఫుల్ బ్యాకప్ చేస్తున్నారని చెప్పాలి ఇండియన్ టీం. మరి అంత మంచి కాన్ఫిడెంట్ తో వస్తే ఐపీఎల్ లో కూడా ఆదరగొట్టబోతున్నారు వీరిద్దరు కలిసి. ఇది ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ విషయం. కమింగ్ టు కేకేఆర్ ఓపెనర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. మెయిన్ గా కేకేఆర్ టీం లాస్ట్ ఇయర్ ఎలాంటి పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో మనం చూసాం. కంపేర్ టు ఎస్ఆర్ఎస్ టీం కేకేఆర్ అయితే మరీ దారుణంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వచ్చి వాళ్ళు చాలా మ్యాచెస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ కారణం వాళ్ళ ఓపెనింగ్ కూడా అనిపించింది మావ నాకు. ఇంకా ఈ సీజన్ వాళ్ళ ఓపెనింగ్ డ్యూ ఎలా ఉందని చూస్తే మాక్సిమం సునీల్ నారాయణ మళ్ళీ ఓపెనింగ్ పెట్టే ఛాన్స్ ఉంది. బట్ తను ఏ సీజన్ ఎలా ఆడతాడో ఎవరికి తెలియదు. తన ఏజ్ కూడా డే బై డే అయిపోతుంది కాబట్టి ఇంకా తన దగ్గర నుంచి బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టమే. మరి ఈ సీజన్ కేకేఆర్ టీం వేరే డిఫరెంట్ ప్లాన్ తో వస్తుందా లేదంటే సునీల్ నారాయణతో మళ్ళీ ఓపెనింగ్ చేపిస్తారనేదే డౌట్. ఒకవేళ సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తే తనతో పాటు ఫిన్ ఎలెన్ మాక్సిమం ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే టిమ్ షెఫర్ట్ కూడా ఉన్నాడు ఓపెనింగ్ లో. మరి సునీల్ నారాయణ విత్ టిమ్ షెఫర్ట్ లేదంటే ఫిన్ ఎలెన్ ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ 2 టీమ్స్ కంపేర్ చేసుకుంటే నేనే కాదు ఏ ఐపీఎల్ ఫ్యాన్ అనే ఈజీగా చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయితే వేరే లెవెల్ ఫామ్ అండ్ బెస్ట్ ఓపెనర్స్ ఉన్నారని చెప్పాలి కంపేర్ టు కేకేఆర్ టీం. ఇప్పుడు 2 టీమ్స్ యొక్క మిడిల్ ఆర్డర్ ఎలా ఉందో చూద్దాం. థర్డ్ పొజిషన్ లో ఇషాన్ కిషాన్, 4th పొజిషన్ లో క్లాసెన్ అండ్ 5th పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా కేకేఆర్ టీం మిడిల్ ఆర్డర్ ఎలా ఉందని చూసుకుంటే థర్డ్ పొజిషన్ లో అజింక్య రహానే, 4th పొజిషన్ లో కెమ్రాన్ గ్రీన్ అండ్ 5th పొజిషన్ లో అంకుష్ రఘువంశీ. ఇది 2 టీమ్స్ యొక్క మిడిల్ ఆర్డర్. ఇంకా ఈ 2 టీమ్స్ లో ఏ టీం యొక్క మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉందని మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే
ఇషాన్ కిషన్, గ్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళలో ఇషాన్ కిషన్ అదిరిపోయే ఫామ్‌లో అయితే ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన తర్వాత తన కాన్ఫిడెంట్ కూడా బెటర్ అవుతుంది కాబట్టి ఐపీఎల్‌కి అయితే స్ట్రాంగ్‌గా రాబోతున్నాడు ఇషాన్ కిషన్. అజింక్య రహానే కూడా విజయ్ హజారీ టోర్నమెంట్‌లో అండ్ డొమెస్టిక్స్‌లో తనైతే వేరే లెవెల్ ఫామ్‌లో ఉన్నాడు. మెయిన్‌గా అంకుష్ రఘువంశీ అండ్ కెమెరాన్ గ్రీన్ వీళ్ళు ముగ్గురు కూడా అదిరిపోయే ఫామ్‌లో అయితే ఉన్నారు కంపేర్ టు ఎస్ఆర్‌హెచ్ మిడిల్ ఆర్డర్. మెయిన్‌గా నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఈ ఐపీఎల్ అయితే ఇంపార్టెంట్ ఐపీఎల్‌గా మారబోతుంది. తనైతే ఇండియన్ టీమ్‌లో ఉండాలన్నా, తన దగ్గర నుంచి బెస్ట్ ఫామ్ చూడాలన్నా ఈ ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్‌గా ఉంది. సో తన మీద ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అందరికీ ఒక హోప్ అయితే ఉంటుంది. ఇంకా ఈ 2 టీమ్స్ యొక్క కంపారిజన్ చూశాక ఇషాన్ కిషన్, గ్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఒక మ్యాచ్ విన్నర్సే. తనదైన రోజు ఏ ప్లేయర్ అయినా మ్యాచ్ అయితే సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించే ఛాన్స్ అయితే ఉంది. కంపేర్ టు కేకేఆర్ టీం చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా చూసాం అజింక్య రహానే ప్రతి ఒక్క మ్యాచ్ అయితే ఫినిష్ చేయలేకపోయాడు. తనదైన గేమ్ ఆడుకుంటూ వెళ్లి మ్యాచ్ అయితే క్లోజ్ గా తీసుకెళ్లి అలాగే చాలా మ్యాచెస్ అయితే ఓడిపోయారు. కమింగ్ టు కెమెరాన్ గ్రీన్ మీద చాలా హోప్స్ అయితే ఉంది కేకేఆర్ టీం కి. తన దగ్గర నుంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో 2 డిపార్ట్మెంట్స్ చూడొచ్చా, అలాంటి గుడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడని డౌట్ అయితే ఉందని చెప్పాలి ప్రతి ఒక్క ఫ్యాన్ కి. అంకుష్ రఘువంశీ విషయానికి వస్తే ఇప్పటి వరకు తను ఆడిన మ్యాచెస్ లో కూడా ఏ మ్యాచెస్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసిందే లేదు. మరి ఈ సీజన్ లో తనైతే బెస్ట్ స్టార్ గా అవబోతున్నాడు కేకేఆర్ టీం కానీ చూడాలి. ఇంకా ఈ 2 టీమ్స్ చూసాక నాకైతే బెస్ట్ అండ్ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఉందనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఫినిషింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా 6th పొజిషన్ లో అనికేత్ వర్మ, 7th పొజిషన్ లో లివింగ్ స్టోన్, 8th పొజిషన్ లో ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ ఫినిషింగ్ యూనిట్. ఇంకా కేకేఆర్ ఫినిషర్ విషయానికి వస్తే 6th పొజిషన్ లో అనుకుల్ రాయ్, 7th పొజిషన్ లో రింకు సింగ్ అండ్ 8th పొజిషన్ లో రమన్దీప్ సింగ్. ఇది కేకేఆర్ యొక్క ఫినిషింగ్ యూనిట్. ఇంకా ఈ రెండు టీంల యొక్క ఫినిషింగ్ కంపారిజన్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీమ్ లో మెయిన్ గా యంగ్స్టర్ లైక్ అనికేత్ వర్మ లాంటి ప్లేయర్స్ మీద చాలా హోప్స్ నేను చెప్పాలి ఈ ఇయర్ ఫినిషింగ్ లో. మరి లివింగ్ స్టోన్ అన్ని మ్యాచెస్ ఆడతాడా, లేదంటే తన ప్లేస్ లో జాక్ ఎడ్వర్డ్స్, బెడెన్ క్రాస్ మరి అలాంటి ప్లేయర్స్ ని తీసుకుంటే ఎస్ఆర్హెచ్ ఫినిషింగ్ ఇంకా కొంచెం తక్కువే ఛాన్సెస్ ఉన్నాయి. మరి కేకేఆర్ తో ఆడినప్పుడు అయితే మాక్సిమం లివింగ్ స్టోన్ ఉండబోతున్నాడని నేనైతే అనుకుంటున్నా. మరి వీళ్ళిద్దరైతే ఫినిషింగ్ డిపార్ట్మెంట్ మరి టీమ్ కి కావాల్సిన ఫినిషింగ్ వీళ్ళిద్దరు ఇవ్వగలరా అనేది డౌట్. మ్యాచెస్ స్టార్ట్ అయ్యాక చూద్దాం. మరి ప్యాట్ కమిన్స్ కూడా తను వచ్చి 1 or 2 సిక్సెస్ కొట్టే కెపాసిటీ అయితే ఉంది. ఇది ఎస్ఆర్హెచ్ విషయం. కమింగ్ టు కేకేఆర్ టీమ్ అయితే బెస్ట్ ఫినిషర్స్ ఉన్నారని చెప్పాలి ఈ సీజన్ కూడా. అనుకుల్ రాయ్, రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు అయితే బెస్ట్ ఫామ్ అండ్ బీస్ట్ హిట్టింగ్ ఫామ్ లో ఉన్నారని చెప్పాలి రీసెంట్ గా జరుగుతున్న డొమెస్టిక్ లీగ్స్ లో. సో ఈ 2 టీమ్స్ కంపేర్ చేసుకున్నాక నాకైతే బెస్ట్ అండ్ స్ట్రాంగ్ ఫినిషర్స్ అయితే కేకేఆర్ కు ఉన్నారనిపిస్తుంది. ఇంకా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బౌలింగ్ యూనిట్. ఈ 2 టీమ్స్ యొక్క బౌలింగ్ యూనిట్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకా ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే 9th ప్లేస్ లో హర్షల్ పటేల్, 10th ప్లేస్ లో జయదేవ్ ఉనాద్కట్ అండ్ 11th ప్లేస్ లో ఒక స్పిన్నర్ గా జీసన్ అన్సారీ అయినా హర్ష డూబే అయినా వీరిద్దరిలో ఒక్కరుండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా శివం మావిన్ కూడా తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. కమింగ్ టు కేకేఆర్ బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే 9th పొజిషన్ లో హర్షిత్ రాణా, 10th పొజిషన్ లో పత్తి రాణా, 11th పొజిషన్ లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరోరా. ఇది 2 టీమ్స్ యొక్క బౌలింగ్ యూనిట్. ఇంకా ఈ 2 టీమ్స్ చూశాక ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఎక్స్పీరియన్స్ అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ లైక్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నట్టు ఇలాంటి బౌలర్స్ అయితే ఉన్నారు. కేకేఆర్ టీమ్ లో హర్షిత్ రాణా, పతి రాణా అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళ దగ్గర నుంచి ప్రతి సీజన్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. మెయిన్ గా హర్షిత్ రాణా నుంచి పతి రాణా ఇద్దరు మెయిన్ గా ఈ 2 ఫాస్ట్ బౌలర్స్ నుంచి అయితే అంత బెస్ట్ సీజన్ చూస్తామని నాకైతే డౌటే. ఇంకా ఓవరాల్ గా ఈ 2 టీమ్స్ యొక్క బౌలింగ్ చూసాక నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అండ్ టాలెంట్ అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉందని అనుకుంటున్నా. మరి మీరు ఏ టీం బౌలింగ్ లో స్ట్రాంగ్ ఉందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ గా ఉందా లేదంటే కేకేఆర్ స్ట్రాంగ్ ఉందా కూడా కింద కామెంట్